వేరియస్ అసెట్స్ లాస్ట్ 15 ఇయర్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేశాయనే దాంట్లో పార్ట్ 2. లంచ్ చేసి వచ్చిన 10 మంది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి ఆ షూట్‌లోని హాల్‌లో కూర్చున్నారు. కొద్దిసేపు అక్కడ వారు తిన్న సంప్చువస్ లంచ్ గురించి చర్చించుకున్నారు. అక్కడ ఉన్న అన్ని ఐటెమ్స్ టేస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఎవ్వరికీ కాలేదు. అన్నీ టేస్ట్ చేయడానికి ఏది వదలలేమో, ఏది తినలేమో అలా ఉంది అందరి కండిషన్. మళ్ళీ అక్కడున్న హోటల్ స్టాఫ్ వైపు మళ్ళింది. ప్రతి ఒక్కరు ఎంత పొలైట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎంత మంచి ట్రైనింగ్ వారికిచ్చారని అనుకున్నారు అందరూ. అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ఒక యూనిక్ ఐటెమ్ అని, వాటి అరేంజ్‌మెంట్, డెకరేషన్ మాటల్లో చెప్పడానికి రావడం లేదన్నారు ముక్త కంఠంతో. అంతలోనే హోటల్ మేనేజరు ఒక వెయిటర్‌తో కలిసి వచ్చారు. వెయిటర్ చేతిలో ఒక డిజిటల్ సైన్ బోర్డ్ ఉంది. దాని మీద అందరూ 10 మంది పేర్లు రాసి ఉన్నాయి. ఆ బోర్డు మీద ఉన్న డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. అప్పటి వరకు చెప్పిన ఫ్రెండ్స్ అందరి ఫైనాన్షియల్ స్టేటస్ ఆ బోర్డు మీద కనపడుతున్నాయి. మిస్టర్ అభిషేక్ గుర్తు చేయడంతో ఆరవ్ తన గత 15 ఏళ్ల ప్రయాణం గురించి వివరించడం షురు చేశాడు. తన అమౌంట్ అంతటిని డెట్ అండ్ ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉండే హైబ్రిడ్ ఫండ్స్ అయిన ఎస్‌బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేశానని, ఫండ్ మేనేజర్‌కు ఇలాంటి ఫండ్ మేనేజ్ చేయడంలో ఉండే ఫ్లెక్సిబిలిటీ గురించి చాలా గొప్పగా వివరించాడు. దాని పెర్ఫార్మెన్స్ గురించి ఫ్రెండ్స్ అందరికీ వివరించాడు. ఆ ఫండ్ పాస్ట్ 1 ½ డికేడ్ పనిచేసిన తీరు అందరూ ఫ్రెండ్స్‌కు వివరించడం స్టార్ట్ చేశాడు. ఆరో తన రూ. 50,00,000 1 అక్టోబర్ 2009న ఎస్‌బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో పెట్టారు. అది ఈరోజు అంటే అక్టోబర్‌కి అది 15 ఏళ్ల తర్వాత రూ. 3,20,65,562 అయింది. తనకు టోటల్‌గా దాంట్లో వచ్చిన ప్రాఫిట్ 2,70,00,000. ఇంత అమౌంట్ దిస్ ఈజ్ జనరేటెడ్ 13.12% చొప్పున జనరేట్ చేసింది ఫర్ 15 ఇయర్స్ పాటు. దీన్ని మనం ప్రతి చోట చూస్తూనే ఉన్నాము. సేమ్ డిపాజిట్స్ వాళ్ళందరివి బ్యాంక్ డిపాజిట్స్ అవి ఎలా పెరిగాయి అనేది చూస్తూనే ఉన్నాము. ఇక ఇది ఫ్లాట్‌గా ఉంది బ్యాంక్ డిపాజిట్. ఇక్కడ మీరు ఈ గ్రాఫ్‌లో కూడా అన్ని రకాలుగాను ఏ అసెట్ క్లాస్ ఎలా ఫంక్షన్ చేసింది అనేది క్లియర్‌గా యూ కెన్ సీ హియర్. ఇందులో ఈ ఫండ్ పర్టిక్యులర్‌గా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఈ ఈ ఇది ఆరెంజ్ కలర్‌లో ఉన్నది రేఖ. ఈ రేఖలో మీకు క్లియర్‌గా కనబడుతుంది. పార్షియల్‌గా ఇది కొంత పీరియడ్ పాటు తగ్గినప్పటికీను ఇది ఓవరాల్‌గా ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ గుడ్ పెర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ చేసింది. ఇకపోతే ఇది మామూలుగా ఒకే రకంగా పెట్టేసి 15 ఏళ్ల పాటు ఉండిపోవడం ఎవరి వల్ల కాదు కాబట్టి, ఒకవేళ అవసరం అనుకోని తీసుకోనుంటే ఎలా ఉండేది అనేది ఈ దీంట్లో చూడొచ్చు. మనం అన్నిట్లోనూ చూసినట్టు 7.5% చొప్పున రిటర్న్ తీసుకుంటే మంత్లీ రూ. 30,000 ప్రతి 10,00,000కు రూ. 6,000. ఇట్ అమౌంటింగ్ టు 7.5% ఆన్ యువర్ అమౌంట్ ఇన్వెస్టెడ్. అది డ్రా చేస్తూ వెళ్తే మీకు 180 మంత్స్‌కి యూ ఆర్ డ్రాయింగ్ 30,000 పర్ మంత్ చొప్పున టోటల్‌గా రూ. 54,00,000 డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత కూడా మీరు పొందే అమౌంట్ ఈ రోజుకి ఎలా ఉందంటే 1,46,06,248 రూపీస్‌గా ఉంది ఈ రోజుకి. ఇలా మనం 30,000 చొప్పున కంప్లీట్‌గా 180 మంత్స్ డ్రా చేసిన తర్వాత ఈ ఫండ్ ఈరోజు 146,06,248 రూపీస్ ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కొంతకాలం పాటు యాక్చువల్‌గా ఇది ఎస్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇది ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టింది రూ. 50,00,000 కొంచెం పెరిగింది, మళ్ళీ తగ్గడం, ఈ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉందో దీన్ని గమనిస్తే మీకు తెలుస్తుంది. ఒకానొక స్టేజ్‌లో ఇది కంప్లీట్‌గా ఆఫ్టర్ 1 ఇయర్ 2012 జనవరిలో ఇట్ హాస్ కమ్ డౌన్ టు 34 లాక్స్‌కి వచ్చేసింది. మనం డ్రా చేస్తున్నాం అమౌంట్. బట్ స్టిల్ వి ఆర్ కంటిన్యూయింగ్ డ్రాయింగ్.
బట్ ఇది కంప్లీట్‌గా డిప్లీట్ అవుతూ వచ్చింది. మనం స్టిల్ అలౌడ్ ఇట్ టు కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. పెరగడం, తగ్గడం జరుగుతూనే వస్తుంది. చివరికి అది ఈరోజు మనకు జనరేట్ చేస్తున్న అమౌంట్ 1,46,00,000 ఉంది. ఇదే కనుక యాక్చువల్‌గా స్టాగ్నెట్‌గా అలాగే ₹50,000 అంటే మనకు కంప్లీట్‌గా జీవితాంతం కుదరదు కాబట్టి ఒక 5% చొప్పున ఎన్హాన్స్‌మెంట్ తీసుకుంటే అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5% చొప్పున పెంచుకుంటూ పోతే అంటే ఫస్ట్ ఇయర్ ₹30,000 ఆ తర్వాత 31,500 ఇలా పెంచుకుంటూ పోతే మనకు 180 మంత్స్ తర్వాత ఇంకా 90,00,000 మనకు పెరిగింది. అదే బ్యాంక్ డిపాజిట్స్‌లో అయితే పెరిగితే పెంచుకుంటూ పోతే ఏమీ మిగలదు. అలా కాకుండా స్టాగ్నెట్‌గా తీసుకున్న సరికి మనకు 50,00,000 మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా 77,68,000 డ్రా చేసిన తర్వాత కూడా 90,34,000 ఇంకా మిగిలే ఉంది 180 మంత్ తర్వాత కూడా. ఇది ₹30,000 31,500 చొప్పున అలా పెరుగుతూ పోయింది. ఇలా ఓవరాల్‌గా మనం లాస్ట్‌లో తీసుకుంటున్న అమౌంట్ సెకండ్ ఇయర్ ₹59,397 పర్ మంత్ తీసుకుంటూ ఉన్నాము. 15థ్ ఇయర్‌లో తీసుకుంటున్నా సరే మనది ₹90,00,000 ఇంకా స్టిల్ మిగిలే ఉంది. అదే మధ్యలో ఈ మూవ్‌మెంట్స్ గమనిస్తే మీకు యాక్చువల్‌గా హౌ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ బ్యాలెన్స్ తీసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లో 2012 జనవరిలో అది ఎలా అయిందంటే ఇది కూడా అదే లెవెల్‌లో తగ్గుతూ వచ్చింది. 34,00,000కి తగ్గిపోయింది. దిస్ ఈజ్ రియాలిటీ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఓవరాల్‌గా మనకు లాంగ్ పీరియడ్ వెయిట్ చేసి మనం ఒక ప్రశాంతంగా చూస్తే ఈ ఫండ్ జనరేట్ చేసింది తనకు విత్ ఎన్హాన్స్డ్ ఇంక్రీజ్డ్ 5% ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తీసుకున్న తర్వాత కూడా 12% పైన జనరేట్ చేసింది ఫర్ 15 ఇయర్స్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్, యూ హ్యావ్ టు అసెస్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ రియాలిటీ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ ఫంక్షనింగ్. ఆరో గర్వంగా చెప్పడం అయిన తరువాత అందరూ చప్పట్లు మోగించారు. తన వివరాలు కూడా బోర్డు పైన వెలిశాయి. తరువాత తన టర్మ్ కావడంతో ఆయుష్ చెప్పడం స్టార్ట్ చేశాడు. తనకొచ్చిన మొత్తం అమౌంట్ అంతా ఇండియాలోని టాప్ కంపెనీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేశానన్నమాట. తదనుగుణంగా ఎస్‌బీఐ బ్లూ చిప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశానని, దాని వాల్యూ 3.45 క్రోర్స్ అయినట్లు ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్‌కు దర్పణం పట్టే లెక్కలు చూపించడం బిగిన్ చేశాడు. ఆయుష్ తన ఫండ్స్‌ని ఎస్‌బీఐ బ్లూ చిప్ ఫండ్‌లో పెట్టారు. తను కూడా సేమ్ అక్టోబర్ 1, 2009 తనకొచ్చిన ₹50,00,000 బ్లూ చిప్ ఫండ్‌లో పెట్టారు. అది 15 ఇయర్స్ తర్వాత 3,45,38,237 పెరిగింది. తనకు టోటల్‌గా వచ్చిన గెయిను 2,95,38,000 ప్లస్ వచ్చాయి. ఈ ఫండ్ 13.74% చొప్పున కంప్లీట్‌గా 15 ఇయర్స్ పాటు జనరేట్ చేస్తూ వెళ్ళింది. మిగిలిన ఫండ్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. పీపీఎఫ్ ఎలా ఫంక్షన్ చేసింది, గోల్డ్ ఎలా ఫంక్షన్ చేసింది, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఫంక్షన్ చేసింది, అంటే ఇండెక్స్ ఎలా పనిచేసింది అనేది చూసాము. అయితే ఇక్కడ మనం ఈ ఫండ్ ఆయుష్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎస్‌బీఐ బ్లూ చిప్ కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఈ ఫండ్ దీన్ని ఒక డయాగ్రామ్ రూపంలో కూడా చూసే అవకాశం ఉంది. ఇది ఓవరాల్‌గా 15 ఇయర్స్ పాటు ఈ డయాగ్రామ్ ఇలా వెళ్ళింది. బ్యాంక్ డిపాజిట్ ఇది బ్లూ లైను. దీంట్లో ఆరెంజ్ లైన్ అనేది ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్. ఇందులో వేరే వేరే ఫండ్స్ కూడా ఇవి కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ వాటన్నిటి రేఖలు ఉన్నాయి. మనకు పక్కన పెట్టేసి మనం ఈ ఫండ్ కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద టెన్యూర్ ఇట్ హాస్ పెర్ఫార్మ్డ్ వెల్ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఓకే. ఇలా కాకుండా తను ఈ ఫండ్ నుంచి ఎవ్రీ మంత్ డ్రా చేసుంటే ఎలా ఉండేది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అమౌంట్ వేసిన తర్వాత ప్రతి నెల ₹30,000 చొప్పున ఎవ్రీ మంత్ తీసుకుంటూ వెళ్తే 180 నెలల పాటు 30,000 చొప్పున తీసుకుంటే 54 lakhs హీ హాస్ డ్రాన్. చేసిన తర్వాత కూడా ₹1,51,06,281 అతని టోటల్ అమౌంట్ ఎదిగింది. అంటే ఈ అమౌంట్ ఎలా పెరుగుతూ వెళ్ళింది అనేది గమనించండి. కంప్లీట్‌గా ₹30,000 చొప్పున 180 మంత్స్ తీసుకున్న తర్వాత కూడా తన అమౌంట్ 1,51,06,281 పెరిగింది. ఇక్కడ ఇలా గమనిస్తే మీకు అదే బ్యాంక్ డిపాజిట్లు వేస్తే మీరు డ్రా చేస్తే మీ 50 lakhs మీ దగ్గరే ఉంటాయి. ఇక్కడ మాత్రం 3 fold గ్రోత్ వచ్చింది ఈ ఫండ్‌లో. ఇక మనం ఇదే అమౌంట్‌ని స్టాగ్నెట్‌గా ఉంటే సరిపోదు. దాన్ని ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెంచుకుంటూ వెళదాము అనుకుంటే మాత్రం దాని అమౌంట్ అంటే ఫస్ట్ ఇయర్
రూ. 30,000 ఆ తర్వాత రూ. 31,500 అలా పెంచుకుంటూ వెళ్తే టోటల్‌గా 180 మంత్స్‌లో డ్రా చేసిన అమౌంటు రూ. 77,68,282. దానికి అది తీసిన తర్వాత కూడా ఇంకా రూ. 95,00,000 86,000 పెరిగే ఉంది ఈ అకౌంట్‌లో. ఇది టోటల్‌గా అమౌంటు ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్‌లో వీళ్ళు డ్రా చేసిన అమౌంటు రూ. 59,397 డ్రా చేశారు. స్టిల్ 97,86,000 పైన అమౌంట్ ఇంకా అక్యుములేట్ అయ్యే ఉంది. దిస్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు ప్లాన్ అని తెలియజేయడానికి ఈ వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. వివరణ అవ్వడంతో అందరూ ఫ్రెండ్స్ ఆయుష్‌ను కంగ్రాట్స్ చెప్పారు.